హై వ్యూస్, ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. రామరాజ్యం అనే పేరుతో ఒక సంస్థను పెట్టి వీర రాఘవరెడ్డి అనబడే వ్యక్తి తనతో పాటు ఇంకొక 22 మందిని పోగు చేసుకువచ్చి వీరిలో మరల 4 మహిళలు ఆల్మోస్ట్ అంత ఒక యూనిఫామ్లో ఉన్నారు. 3 వాహనాల్లో వచ్చి మొన్న 8వ తారీఖు ముందు ఆయన ఇంటికి వచ్చి అసలు ఏం చేశారు ఏంటి మాట్లాడుకుందాం. ఇతనికి సంబంధించి నేను డేటా చెక్ చేస్తూ పోతూ ఉంటే ఆ వెబ్సైట్ ఒక ప్రకటన, తాలిబన్లు కానీ ఓపెన్గా ఒక రిక్రూట్మెంట్ ఇచ్చి మా కోసం చనిపోయే వాళ్ళైనా రండి, చంపే వాళ్ళైనా రండి అని ప్రకటన ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తూ సైలెంట్గా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు ఎగ్జాక్ట్గా అలాగే ఉంది నాకైతే. ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇతను పిచ్చోడా మంచోడా తర్వాత సంగతి. వెబ్సైట్ అండి రామరాజ్యం.net, అందులో రిక్రూట్మెంట్ ప్రాసెస్. భగవద్గీతలో చాప్టర్ 4లో 17-18 శ్లోకాలు అన్నట్టు, చాప్టర్ 18లో 18-43 శ్లోకాలు అన్నట్టు సమ్మేది పెట్టి ఆల్మోస్ట్ నాకు ఎలాగంటే అనుకోకుండా ఒక రోజులో చార్మి జగత్ బాబు శశాంక్ మూవీ అని కదా, అందుకు బ్యాచ్ ఉంటారు. దేవుడు వీళ్ళ కోసం కొత్త లోకం సృష్టిస్తున్నాడు అంటూ ఆడికి వీళ్ళంతా వెళ్తున్నారంటూ అది సత్యలోకం అన్నట్టు సేమ్ అదే బ్యాచ్. బట్ ఇక్కడ ఏంటి, ఒక వెబ్సైట్ పెట్టి అందులో రిక్రూట్మెంట్, మీరు 10th ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా ఒక 10th మినిమం ఉండాలి, మీరు 5 కిలోమీటర్ల పాటు నడవగలిగిన స్టామినా ఉండాలి, మీరు 20 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు అయి ఉండాలి, ఆడైనా మగైనా. మీకు వన్స్ మీరు రామరాజ్యం ఆర్మీకి సెలెక్ట్ అయితే నెలకి 20,000 జీతం ఇస్తారు, ఫుడ్, బెడ్, అకామిడేషన్. మీరు చంపడానికైనా రెడీ అవ్వాలి, చావడానికైనా రెడీ అవ్వాలి, దాడులకు వెనకాడకూడదు. అటువంటి వాళ్ళే రామరాజ్యంలో మెంబర్. ఇక దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 350 రూపాయలు కట్టాలి. రామరాజ్యంలో సైనికులుగా ఉండటం వేరు, రామరాజ్యంలో భాగంగా మీరు ఉండటం వేరు. దానికోసం రిజిస్ట్రేషన్ మన సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు 2024 సంవత్సరంలో పెట్టాడు రిజిస్ట్రేషన్ ఓపెన్. మనకు అందుకున్న సమాచారం మేరకు పోలీసులు చెప్పిన దాని ప్రకారం 1,26,000 రూపాయలు డబ్బులు ఆల్రెడీ వచ్చాయంట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పిచ్చోళ్ళు ఉంటారని తెలుసు కానీ మరి ఇంత ఘోరంగానా? అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? చీమ చుట్టుకున్నా నాకు తెలిసేది ఎక్కడ తేడాగా ఉంది అంటే. వీడు ఏకంగా ఒక ఆర్మీ అన్నాడు, ఒక వెబ్సైట్ పెట్టాడు అండ్ ఇప్పటికే చాలా గుడులు సందర్శించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమని అడుగుతున్నాడు, మా రామరాజ్యంలో ఎవరైనా సరే ఉండాలి అంటే వాళ్ళు ఇక్ష్వాకు వంశస్థులైనా ఉండాలా లేదా భరత వంశస్థులైనా ఉండాలా? మీ ఆలయానికి వస్తారు కదా, వారి దగ్గర గోత్రనామాలు తెలుసుకోండి, ఆ డేటా మాకు ఇవ్వండి, మాకు మీరు ఫండ్స్ ఇవ్వండి, అండ్ మాకు మీరు ఏం చేస్తారు, ఇంకా మీ దగ్గర ఉండే వాళ్ళు మాకు సేవకులుగా చేర్చండి అంటూ పూజారులు రిమైండ్ బెదిరించడం. అదేమంటే సిఆర్పిసి సెక్షన్ 340, ఇప్పుడు వచ్చేసి భారతీయ న్యాయ సురక్షా సంస్థ BNSS సెక్షన్ 379 సంథింగ్ ఎల్స్, దానిది నిర్వీర్యం అయిపోతుంది. దీని ప్రకారం కొన్ని వేల ఎకరాలు వేరేళ్ళకి వెళ్ళిపోయాయి. సో అవన్నీ బ్యాక్ తీసుకుంటాం, రామరాజ్యం స్థాపిస్తామంటూ వీడు. ఎవర్రా వీడంటే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలం దగ్గర వచ్చేసి కొప్పర్తి గ్రామం. నేను గతంలో క్రాస్ చెక్ చేస్తే ఇతను జగన్ వీరాభిమాని. ఏకంగా ప్రత్యేక హోదాకు సంబంధించి నువ్వు వెనక తగ్గొద్దు జగన్ అన్న అంటూ, అతని భాష అంతా కూడా క్రైస్తవుడు తగ్గట్టుగా ఉంది. అయ్యా అంటూ జగన్ మెచ్చుకుంటూ అదంతా కూడా. నేను నా క్యాటలిసిస్ మెయిన్ ఛానల్లో పెట్టాను చూడండి, మన చేతన మీడియాకి ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమని చెప్పుకొచ్చాడు అందులో, జగన్కి సంబంధించి ఆయన వేస్తున్న ప్రతి అడుగు అద్భుతం అంట, గొప్పగా ఉందంట. ప్రత్యేక హోదా విషయం మాత్రం వెనక తగ్గొద్దు, 22 మంది ఎంపీలు రాజీనామా చేయించండి అయ్యా అంటూ బతిలాడాడు. రిమైనింగ్ అన్నింటిలో మీరు తోపు తురుము అసలు మీకు తిరుగులేదని చెప్పుకుంటూ వచ్చాడు జగన్. ఇప్పుడు రంగరాజన్ గారి దగ్గర కూడా వెళ్ళి చిలుకూరు వెళ్ళి ఇక్ష్వాకు వంశస్థులు, భారత వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారిని మా రామరాజ్యం ఆర్మీలోకి జాయిన్ చేయండి అండ్ మాకు డొనేషన్స్ ఇవ్వండి, మాకు మీ వంతు సహాయ సహకారాలు అందించండి అంటే, నేను అలా చేయను బాబు, నేను రాజ్యాంగాన్ని ఫాలో అవుతానంటే, ఏం తెలుసు నీకు రాజ్యాంగం అంటే మరలా వాదిస్తూ ఆయన్ని కొడుతూ తిడుతూ వీడియోలు తీపిచ్చి వీళ్ళు వెబ్సైట్లో పెట్టి యూట్యూబ్లో తిప్పి కొడితే 6,000 సబ్స్క్రైబర్లు కూడా లేరు. కానీ ఎలా ఏంటంటే తయారవుతున్నారు. అలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం, యూట్యూబ్ ఛానల్ పెట్టి 100 మంది సబ్స్క్రైబర్లు అయ్యాక నాకు తిరుగులేదు అంటూ హడావిడి చేసే వాళ్ళు ఉంటారు చూస్తారా. అలా 3 లక్షలు 5 లక్షలు 4 లక్షల సబ్స్క్రైబర్లు మళ్ళీ పరిస్థితి ఏంటి? సరే, వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? క్లియర్గా ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి.
ఈరోజు ఈ రకంగా ఏదైనా ఒక మనుషుల్ని తయారు చేసుకొని ఈ రకంగా దాడులు చేసేదాకా వచ్చాడంటే ఏంటి అసలు? ఆల్రెడీ ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయంట. మరి కేసులు ఉంటే ఇతను బయట ఎలా ఉన్నాడు? అతని నిఘా పెట్టాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ అతనితో పాటు ఇంకో 17 మంది మీద కేసులు నమోదయ్యాయి. అందులో ఇప్పుడు ఆల్రెడీ ఒక 5గురు పట్టుబడ్డారు. రాణి, శిరీష, గోపాల్, సీను, వీళ్ళంతా ఖమ్మం జిల్లా అండ్ నిజామాబాద్ జిల్లా చెందిన ఇంకొక అతను ఉన్నాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇతను తన రాజ్యంలో భాగం చేద్దాం, రామరాజ్యంలో సైనికులుగా మారుతున్నటువంటి భ్రమంలో, పిచ్చిలో, ట్రాన్స్లో ఉంటూ ఈ రకం తయారైపోయాడు. అతను దొరికాడు. అతనితో పాటు ఎంత నేను చెప్పాను 5గురు దొరికారు. మొత్తం 6గురు అదుపులో ఉన్నారు. విచారణ చేస్తుంటే పిచ్చి లేస్తుంది పోలీసులకు కూడా. అరే ఎట్లాంటి అసలు ఎలా వదిలేస్తారా మనం ఇన్ని రోజులు అని చెప్పేసి. సో వీడియో క్లోజ్ చేస్తున్నారు. ఇటువంటి పిచ్చులకు జాగ్రత్త. ఏంద్రా ఈ పిచ్చి కారణం అంటే జగన్ రెడ్డి అంటే వీరామని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అన్నింటికి మించి తాలిబాన్లు ఎలాగైతే అల్లా రాజ్య స్థాపన అంటూ మొత్తం ఎక్కడ చూసినా సరే ఖలీఫా సామ్రాజ్యం ఉండాలి, ముస్లిం సామ్రాజ్యం ఉండాలంటూ అండ్ ముస్లిం సామ్రాజ్య స్థాపనలో భాగంగా మీరు రండి, అయితే చంపండి లేదా చావండి అంటూ మీకు నెల నెల డబ్బులు ఇస్తాం, మీ ఇంటికి డబ్బులు పంపిస్తాం, మీరు దర్జాగా ఉండొచ్చు, ఒకవేళ మీరు యుద్ధంలో చనిపోతే స్వర్గంలో మీకు దేవకన్యలతో ఎంజాయ్ చేయొచ్చు. ఓరే భగవంతుడా, వాళ్ళకన్నా ఘోరంగా ఉన్నాడు రా బాబు ఈడైతే అసలు.